ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేలు. దేవుడు మెండైన దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రైట్. అయితే దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? అద్భుతమైనటువంటి మాట ఏంటి తెలుసా? ఆత్మీయ బలం పొందుకోవడం ఎలా, ఆత్మీయ బలం పొందుకున్న వ్యక్తి యొక్క శక్తి ఏంటి అని దాని గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రోజు మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నగా కళ్ళు మూసుకుందాం. మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నీ దాసుని మీదకి నీ అభిషేకాన్ని పంపించండి నాయన. ఇదిగో వింటున్న ప్రతి బిడ్డ మీదకి కూడా నీ ఆత్మను, నీ అభిషేకాన్ని పంపించండి. దేవుని వాక్యం విన్న వారందరి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందని వ్రాయబడింది నాయన. ఈ ప్రవచన వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలోనికి దిగి వచ్చినట్లుగా సహాయం చేయండి. వారిని బలపరచండి, వారిని మండించండి, వారిని నిలవబెట్టండి. ఆత్మీయ బలము కలిగిన తండ్రి, నీ బిడ్డలు నీ కొరకు నిలబడినట్లుగా, అపవాదిని చితకదొక్కున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యము బలముగా జరిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి అన్నా, ఆత్మ బలము పొందుకోవాలన్నా, ఆ వ్యక్తి జీవితంలో కావలసినటువంటి శ్రేష్టమైనవి రెండు ఉన్నాయని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లారా, గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఆత్మ బలముగా ఉండి సాతానుని దెబ్బ కొట్టాలి అంటే, ఆ దెబ్బ కొట్టే విషయంలో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అంటే, రెండోది వాడిని చితకతొక్కాలి అంటే, నీ శత్రువైన అపవాదిని నువ్వు వాడి మీద ఘన విజయం పొందుకోవాలి అంటే, రెండు నీ జీవితంలో తప్పకుండా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రెండు నీ జీవితంలో తప్పకుండా ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో, నువ్వు అప్పుడే ఒక బలమైన శక్తి కలిగిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మార్చబడతావు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ రెండు ఏంటి అంటే, మొట్టమొదటిగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధమైన జీవితము. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. నువ్వు ఎంతగా పరిశుద్ధమైన జీవితానికి నువ్వు శ్రీకారం చుట్టి నిన్ను నువ్వు కాపాడుకోవడం మొదలు పెడతావో, ఆ పరిశుద్ధమైన జీవితము నీకు ఒక గొప్ప శక్తిగా ఆ విధంగా మార్చబడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రెండవది కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన. ఒక వ్యక్తి జీవితంలో ఆత్మ బలముగా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, ఆ వ్యక్తి వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధంగా ఉండేదానికి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ రెండు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే బలముగా, సమృద్ధిగా, సంపృష్టంగా ఆ వ్యక్తి జీవితంలో సమృద్ధిగా ఉండడం మొదలు పెడతాయో, ఆ వ్యక్తి యొక్క జీవితం ఎట్లుంటుందంటే, నూతన శక్తితో నింపబడిన వ్యక్తిగా, నూతన బలముతో నింపబడిన వ్యక్తిగా, నూతన దీవెనలతో నింపబడిన వ్యక్తిగా, తల దించేటువంటి వ్యక్తి కాదు, తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగా, తన జీవిత సాక్ష్యమే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడి ఏమైనా ప్రభు కొరకు చేయగలడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం, ఈ రెండింటి కొరకు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధమైన జీవితం కొరకు ఉపవాస ప్రార్థనలో మనం ఎప్పుడైతే నలగా కొట్టుకోవడం మొదలు పెడతామో, ఇది నీ వ్యక్తిగత జీవితం. నీ శరీర కోరికలు చచ్చిపోవాలన్నా, శరీర తలంపులు చచ్చిపోవాలన్నా, గర్వం చచ్చిపోవాలన్నా, కోపం చచ్చిపోవాలన్నా, ద్వేషం చచ్చిపోవాలన్నా, అసూయ చచ్చిపోవాలన్నా, ఇంకా నీలో దేవుడికి విరోధమైనటువంటి ఏమున్నా కూడా
రహస్యమైన తప్పిదాలైనా రహస్యమైన పాపాలైనా క్షమించలేకపోవడం కూడా ఒక బలహీనత. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తిని క్షమించలేడు, అంతే. ఆ వ్యక్తి జీవితం అంతా క్లోజ్ అండి. అందుకే ఇవన్నీ కూడా మనం ఎలా తొలగించుకోగలుగుతాము అంటే ఒకటి ఉపవాస ప్రార్థన ద్వారా ఈ దయ్యాలన్నీ కూడా మన నుంచి విడిచిపెట్టిపోతూ ఉంటాయండి. మనకు తెలియదు ఈ దయ్యాలు మనల్ని పట్టి ఉన్నాయని. ఇవి ఎప్పుడైతే మనల్ని పట్టి ఉన్నాయో, ఛాలెంజింగ్ తో కూడిన మాట చెప్తున్నా, నువ్వు బలహీనుడిగా మార్చబడతావు. ఏంటి ఈ దయ్యాలు? అహంకారం అనే ఒక దయ్యం, తగ్గింపు జీవితం అనేది ఒక దయ్యం, మండిపాటు అనేటువంటి ఒక దయ్యము, శరీర కోరికలు అనేటువంటి దయ్యము, విష, ద్వేషం, పగ, చెడు తలంపులు, చెడు కోరికలు, చెడు మాటలు అనే దయ్యాలు. అంతేకాదు ఇప్పుడు గమనించారా, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు. అంతేకాదు ఇంకా చెప్తున్నాను, దిగులు, చింత, ఏదో జీవితంలో సంభవించబోతుంది అనేటువంటి ఒక భయంకరమైన డిప్రెషన్, గెలవలేనని, ఇక ముందు అడుగు వేయలేనని. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించు, నీ జీవితాన్ని బలహీనపరుస్తాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించి బిడ్డారా, నిన్ను శక్తివంతుడిగా ఎంతో మాత్రం కూడా చేయవు. ఇవన్నీ కూడా నీ కంటికి కనిపించవు, అవి నీలోనికి వెళ్ళిపోతాయి, నీలో నివాసం చేస్తాయి. నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా చేయకుండా నిన్ను పడగొడతాయి, నీకై నీవే కూలిపోయే విధంగా చేస్తాయి. బి కేర్ఫుల్. అందుకే ఆత్మ బలహీనమైపోతుంది, ఆత్మ నీరసించిపోద్ది, ఆత్మ కుమిలిపోద్ది, ఆత్మ కింద పడుద్ది. ఇప్పుడు బిడ్డారా, ఎందుకంటే ఏమి సాధించలేవు నీవు అనే స్థితికి నేను తీసుకెళ్లి నీ జీవితాన్ని క్లోజ్ చేస్తుంది. అందుకే క్రైస్తవ జీవితంలో వీటిని జయించడం ఎలా అంటే ఒక్కటే, ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప వీటన్నిటిని కూడా నీవు జయించలేవు. వీటిని ఒకవైపు ఉపవాస ప్రార్థనలో నలగొట్టుకుంటూ, రెండోది పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో అడుగుతూ ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నట్లయితే నీవు ఆత్మ శక్తి కలిగిన వ్యక్తిగా, ఆత్మ బలము కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇప్పుడు బిడ్డారా, అప్పుడు నీ జీవితంలో జరిగే గొప్ప అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇప్పుడు బిడ్డారా, మళ్ళీ చెప్తున్నా, ఛాలెంజింగ్ తో కూడిన మాట. నీవు ఆత్మలో బలము కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఏమైనా చేయగలవు, దేవుని కొరకు సాక్షిగా నిలబడగలవు, దైవిక కార్యాలు ప్రపంచానికి చూపించగలవు. అంతేకాదు ఆత్మ బలముగా ఉన్నప్పుడు నీ సాక్ష్యమే నీ ప్రాంత ప్రజలకు ఒక ప్రత్యేకంగా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టాడనే సంగతి ఆ ప్రాంతానికి ప్రజలకు తెలుస్తుంది. మళ్ళీ చెబుతున్నాను ఒక అద్భుతమైన మాట, ఆత్మీయ బలము పొందుకునే దానికి కారణాల్లో ఒక అద్భుతమైన కారణం యేసుక్రీస్తు ప్రభువారే. రండి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను, ఆయన్ను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించును. గమనించినట్లయితే ఒకే ఒక అద్భుతమైన మాట నా హృదయాన్ని తాకిన మాట ఈ రోజు నేను నీతో పంచుకుంటున్నాను. ప్రీతం బిడ్డారా, యేసుక్రీస్తు వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుడు. ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మతో పుట్టినటువంటి దేవుడు. అందుకే నువ్వు ఎంతగా యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటావో, ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట, ఎంతగా దేవుని సన్నిధిలో యేసు గురించి తెలుసుకుంటావో, యేసు యొక్క సన్నిధి పాద సన్నిధిలో నువ్వు యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుకుంటావో, దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని యొక్క అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. ఆ దైవ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు ఏమైనా చేయగలవు. నువ్వు దేవుని కొరకు ఏమైనా చేయగలిగినప్పుడే నీ ప్రాంత ప్రజలందరూ కూడా నీకు నిజంగా నువ్వు వారికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన చూడండి, ఈ మాట మరొకసారి చెప్తాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకి వెళ్ళను, ఆయన సమాచారము, ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. ఆత్మతో నింపబడినప్పుడు నిజముగా ఆ జీవితము వేరు. ప్రియమైన ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు చెప్పేటువంటి మాట, నువ్వు ఆత్మతో నింపబడాలి అంటే, అభిషేకముతో నింపబడాలి అంటే, యేసుక్రీస్తు గురించి ఎంతగా నువ్వు చదవడం మొదలు పెడతావో, ఎంతగా ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతావో, అది ఎప్పుడైతే నీ జీవితంలో జరగడం మొదలు పెడుతుందో ప్రియమైన ఆత్మ దేవుడు నిన్ను ఆవరించడం మొదలు పెడతాడంటే. యేసు గురించి తక్కువగా వినడం, లేదా యేసు గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉండటం, ప్రార్థన చేయకోకుండా
ఉండడం నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో ఆత్మీయంగా నువ్వు బలహీనుడిగా మార్చబడతావు. నీ గురించి ఎవరు కూడా చెప్పుకోరండి. ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు లోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావు, లోక సంబంధమైన కోరికలతో నింపబడిన వ్యక్తిగా మార్చబడతావు. అందరూ అనుకుంటారు ఈ వ్యక్తి నాలాంటి ఒక వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు గురించి చాలా మంది వింటూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, ప్రసంగాలు వింటూ ఉంటారు. కానీ హృదయములో చేర్చుకునే విధానం వేరు, విని విడిచిపెట్టేది వేరు. విన్న తర్వాత యేసుక్రీస్తు యొక్క మాట నా జీవితానికి దీవెనిస్తుంది, ఆ మాట నాకు బలాన్ని ఇస్తుంది, ఆ మాట చొప్పున నేను జీవించడం మొదలు పెడతాను అన్నప్పుడే నువ్వు దైవ శక్తితో నింపబడిన వ్యక్తివి. మాట మార్చి చెబుతున్నాను, ఆత్మతో నింపబడిన వ్యక్తివి. మళ్ళీ మాట మార్చి చెబుతున్నాను, నీ ఆత్మ బలముగా ఉండాలి అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆ దేవుని యొక్క మాటకు నువ్వు లోబడినప్పుడు, ఆ మాట నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆ మాటలో ఉన్న దైవ శక్తి నిన్ను బలవంతుడిగా, నిన్ను బలవంతురాలిగా మార్చి ఏదైనా దేవుని కొరకు చేయగలిగిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు నిన్ను నిలబెడతారు. ప్రియమిత్రులారా, అయితే యేసుక్రీస్తు యొక్క దైవ శక్తి నువ్వు పొందుకుంటే నీ ఆత్మ బలముగా మండుతుంది. అంతేకాదు ప్రియమిత్రులారా, నీ ఆత్మ బలముగా ఉంది అనే దానికి నీ ఏంటి రుజువు ఏంటి, కారణం ఏంటి అనేది ఈ రోజు నేను నీతో పంచుకోవాలని కూడా ఆశ కలిగి ఉన్నాను. ప్రియమిత్రులారా, రైట్. అయితే ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యం. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు? ఈ మాటలు చూడండి ప్రియమిత్రులారా, యేసు క్రీస్తు గురించి నువ్వు ఎంతగా తెలుసుకుంటావో ఫస్ట్ థింక్ నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకో. ఆయన గురించి నువ్వు తెలుసుకోవడం మొదలు పెట్టే కొద్దీ, ఆయన్ను ఆరాధించడం మొదలు పెట్టే కొద్దీ, ఆయన మాటకు లోబడ్డం మొదలు పెట్టే కొద్దీ నీ జీవితంలో జరిగే మొట్టమొదటి కార్యం ఏం తెలుసానండి? పరిశుద్ధత. నీ పాపాల నిమిత్తము కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడనే సత్యము నీ ప్రాణానికి, నీ ఆత్మకు తెలిసిన వెంటనే ఆ ఆత్మ ప్రాణము నీ మీద పడవలసిన శిక్ష యేసుక్రీస్తు వారు వేసుకున్నారన్న తర్వాత ఆయన మీద ఉన్నటువంటి దేవుని అభిషేకము, ఆ వాక్యము విన్న తర్వాత నీ లోనికి వచ్చిన వెంటనే నిన్ను పరిశుద్ధుడిగా నిలబెడుతుంది, నిన్ను పరిశుద్ధురాలుగా నిలబెడుతుంది. ఆ తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, దీని విషయంలో నువ్వు దేన్ని కూడా లెక్క చేయవండి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని నీ ఆత్మ నిన్ను ఎంతగా బలపరుస్తుంది అంటే ఊహకు అందని రీతిగా బలపరుస్తుంది. అందుకే ప్రేమ కరెక్ట్ గా ఉండదు. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన్ను ప్రేమించే ప్రేమ కరెక్ట్ గా మనలో ఉండదు. అందుకే చాలా మంది జీవితాలలో ఫెయిల్యూర్. ఎందుకు తెలుసా? ఆత్మ బలహీనంగా ఉంది కాబట్టి ఆయన్ని ప్రేమించినామని చెబుతారు, బాప్తిస్టులుగా మార్చబడతారు, మందిరానికి వెళ్తారు, బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటారు. ప్రేమ నిజమైన ప్రేమ కాకుండా ఉన్నప్పుడు బలహీనలుగా పడిపోతూ ఉంటారండి. నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తి, యేసును నిజముగా సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి, తన పాపాలను గుర్తెరిగిన వ్యక్తి, తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జీవితము పాపక్షమాపణ పొందుకున్న తర్వాత ఒక అద్భుతమైన దైవ శక్తితో ఈ భూమి మీద వెలిగించబడిన వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు కనపరుస్తారు. ప్రియమిత్రులారా, ఆ వెలిగించబడిన వ్యక్తి యొక్క శక్తి ఏంటి అంటే అపరిమితమైన శక్తి అండి, మామూలు శక్తి కాదండి, అపరిమితమైన శక్తి. ఆ వ్యక్తి యొక్క ఆత్మ బలము పొందుకున్న వ్యక్తి యొక్క శక్తి ఏంటి? రండి చూద్దాం దేవుడి వాక్యములో. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. చూడండి, ఈ మాటలో చాలా వచనాలు ఉన్నాయండి. నేను దీనికి పడను, దీనికి భయపడనండి, దీనికి లొంగిపోను, నేను బెండ్ కాను, నేను డిస్టర్బ్ కూడా కానండి. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో ఆత్మ బలముగా ఉండి తప్పిదములను ఒప్పుకొని పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం కలుగుతూ, రెండవది జీవము గల దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అతనులైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి శక్తిగా నిలబెడతాడు ఆ వ్యక్తిని. కారణం ఏం తెలుసా? ఆ వ్యక్తి పాపము చేయలేదు. రెండవది ఆ వ్యక్తి యేసుని గురించి విన్న తర్వాత తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించుకున్నాడు. మూడవది ప్రియమిత్రులారా, ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా,
ఛాలెంజింగ్ తో కూడిన మాట. ఆత్మ బలము కలిగినటువంటి వ్యక్తి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని భయంకరమైన విపత్తులు ఒక వ్యక్తి జీవితంలో వచ్చినా చచ్చిపోడు, చంపడు. కొడు గట్టిగా చంపట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి క్రైస్తవుడు అంటే ఆత్మ బలముగా ఉన్న క్రైస్తవుని యొక్క శక్తి. ఆ శ్రమలో ఆ వ్యక్తి చాలా బలమైన గొప్ప కార్యాలు చూస్తాడు, రుచి చూస్తాడు. ప్రియమిత్రులారా, ఆ శ్రమలో, ఆ భయంకరమైన విపత్తుల్లో ఆ వ్యక్తిని దేవుడు అద్భుతమైన కొన్ని పాటలు నేర్పించి ప్రపంచానికి ఒక సాక్షిగా నిలబెడతాడు. ప్రియమిత్రులారా, అందుకే ఆ వ్యక్తి బెండ్ కాడండి. ఎన్ని శ్రమలైనా అండి, అప్పుల, వ్యాధ, బాధ, శోధనల, నిందల, అతని జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా కూడా భయపడడు, లొంగడు, వంగడు. కారణం ఏం తెలుసా? అతడు నిజమైన దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దీనులను లేపి ప్రధానుల ఎదుట కూర్చొని పెడతాడు కాబట్టి అతనిలో ఎంతో మాత్రం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా భయపడడు. ప్రియమిత్రులారా, రెండో మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ బలము కలిగిన వారు మాత్రమే శ్రమలలో కుంగిపోరు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నిజముగా నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ జీవితంలోకి ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా కూడా నువ్వు బెండ్ కావు. ఎందుకంటే అవి నీతో శాశ్వతంగా ఉండవు. అవి నిన్ను వచ్చి టెస్ట్ చేస్తా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత దేవుని కృప నీ మీద బలముగా దిగి వచ్చి ఊహకు అందరి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే నువ్వు గెలిచేది ఇదే క్రైస్తవ జీవితంలో. ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు వచ్చినప్పుడు గెలిచేది కాదండి. శ్రమలో దేవుని కొరకు, శ్రమలో, నిందలో, వేదనలో దేవుని కొరకు నిలబడతాడు. చూడు, ఇది నిజమైన క్రైస్తవ జీవితము. శక్తివంతమైన వ్యక్తి, ఆత్మ బలము పొందుకున్న వ్యక్తి యొక్క శక్తి. ప్రియమిత్రులారా, చూడండి, రెండోదిగా నేను మీతో పంచుకుంటున్నాను. బాధలైనను, హింసలైనను, కరువు అయినను, ఈ 3 వచనాలు గుర్తుపెట్టుకోండి. మొదటిదేమో శ్రమలు. ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 చెప్తున్నాను, తర్వాత మళ్ళీ చెప్తాను. ఈ 3లో బాధలైనను, హింసలైనను, కరువు అయినను. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, అది కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, నీ జీవితంలో ఎక్కడైనా కావచ్చు, నీవు ఈ జీవితంలో ఎదురయ్యే ఎన్ని బాధలు నీ జీవితంలోకి వచ్చినా కృంగిపోయే వ్యక్తిగా ఉండవు. కారణం ఒక్కటే ఏంటి తెలుసా? నీ ఆత్మ బలముగా దేవుని ఆనుకొని ఉంటే, ఆత్మీయంగా నువ్వు బలము కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో అప్పుడు నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు నిన్ను ఎంతో బాధ పెట్టినా, శరీరానికే బాధ ఉంటదేమో కానీ ఆత్మకు లోపల బాధ ఉండదండి. ఆత్మ ఎప్పుడు అంటే తెలుసా? ఇవన్నీ ఏంటి, ఏమవుతుంది వీటి ద్వారా? ఇవి నన్ను ఏమి చేయలు, బాధలు కూడా ఏమి చేయలు. నిన్ను హింసించినా కూడా, ఎంతో మంది నీ పట్ల హింసాత్మకమైన పరిస్థితులు తీసుకొచ్చి నిన్ను హింసించినా కూడా ఆ హింసలన్నీ కూడా నీ జీవితంలో ఏమి కావు. 3 చెప్తున్నా, జీవితంలో ఎన్ని భయంకరమైన కరువు లాంటి పరిస్థితులు ఎదురైనా, ఇవన్నీ నా జీవితంలో పెద్ద సమస్య కాదు, నా దేవుడు తీసివేస్తాడు, నన్ను నడిపిస్తున్నాడు. నా ఆత్మ వీటి గుండా వెళుతూ ఉన్నప్పుడు దైవ శక్తితో నింపబడి తరువాత తరానికి నేను క్రీస్తు కొరకు దేవుని శక్తితో నింపబడిన వ్యక్తిగా నిరూపించుటకు దేవుడు నన్ను ఎంచుకున్నాడని ధైర్యంగా నిలబడతాం. మళ్ళీ చెప్తున్నా, నీ ప్రేమ క్రీస్తుతో నమ్మకమైనదైతే వీటిలో దేనికి కూడా నువ్వు భయపడవు. మళ్ళీ ఒక మాట చెప్తున్నా చూడండి, ఇంకొక మాట కూడా. వస్త్రహీనమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపు. వస్త్రహీనమైనను, హీనత అయినను. ఈ జీవితంలో బట్టలు అంటే పరిస్థితులు అననుకూల పరిస్థితులుగా ఉన్నప్పుడు ఏది ఉన్నా లేకపోయినా భయపడదు. బహిరూపాన్ని దేవుడు చూడడు, అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ప్రియమిత్రులారా, ఉపద్రవమైనను, ఎన్ని భయంకరమైన విపత్తులు నీ జీవితంలో వన్ బై ఎన్ని నీ జీవితంలోకి ఉపద్రవములు ఎదురైనా కూడా దానికి నువ్వు ఢీ కొట్టేటువంటి వ్యక్తిగా ఉంటావు కానీ ఓడిపోయేటువంటి వ్యక్తిగా కాదని ప్రియమిత్రులారా. ఎందుకు తెలుసా? నీ ఆత్మ బలముగా ఉంది. నీ ఆత్మ బలముగా ఉంది కాబట్టి ఎన్ని భయంకరమైన ఉపద్రవములు నీ జీవితంలోకి ఎదురైనా కూడా వాటిని గెలుచుకుంటూ వాటిలో విజయాన్ని పొందుకుంటూ నువ్వు ముందుకెళ్తుంటావు కానీ వెనక్కి తిరిగి చూడవు. ఎందుకంటే నీ ఆత్మ ఎప్పుడైతే బలహీనమయ్యింది అనుకోండి, నువ్వు అప్పుడే అక్కడే కూలిపోతావు. అయిపోయి ఇక నీ జీవితంలో ఏమీ సాధించదు. క్లోజ్.
నువ్వు నిలబడిన మొదలు పెడితే దేవుడు అంటాడు ఎస్కేల్తో, నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతా అంటాడండి. నీ ఆత్మీయ జీవితంలో కూడా జ్ఞాపకం ఉంచుకో, నీ తరపున దేవుడు యుద్ధాలను చేస్తాడు, నువ్వు చక్కగా నిలబడితే చాలు. దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని వాక్యం చెప్తుంది, ఖడ్గమైన మనను ఎడబాపున చంపుతారన్న, ఖతం చేస్తారన్న, చచ్చిపోయినా పర్వాలేదండి దేవుని కొరకు. ఐఆమ్ రెడీ, ఐఆమ్ రెడీ, ఐఆమ్ రెడీ. సిద్ధపాటు మేము సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటాము, కానీ ఓడిపోయే వారిగా ఉండం. చావుకు భయపడం, దేనికి కూడా భయపడం. కారణం ఏం తెలుసా? ఆత్మీయంగా దేవుడి వాక్యానికి హృదయములో చోటిచ్చినట్లయితే నీ ఆత్మ బలముగా ఉంటది. నువ్వు దేనికి కూడా లొంగవు. దేవుని బిడ్డలారా, మాట మార్చి చెప్పంటావా? ఆత్మ బలముగా ఉన్న వ్యక్తి యొక్క జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? రండి చూద్దాం దేవుని వాక్యంలో. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వాక్యం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు ఉండుటకు ఇందును నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిన. ఈ మాట, ఒక్క మాట చాలండి. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత నువ్వు తింటున్న తిండి మొదలుకొని బ్రతికే బ్రతుకు మొదలుకొని ప్రతి దినము ప్రతిరోజు గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతికినను చనిపోయినను క్రీస్తు మహిమ కొరికే. ఎందుకంటే పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. లోక సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళరు. ఆ లోక సంబంధమైన వ్యక్తులుగా జీవించడానికి నీలో ఉన్న దేవుని ఆత్మ, ఆ వాక్యమే. యేసును నమ్ముకున్నావుగా, యేసు క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు. ఆ వాక్యమే నిన్ను శక్తివంతుడిగా బలవంతుడిగా మార్చేసి ఈ ప్రపంచంలో దేనికి లొంగకుండా నిన్ను నిలబెట్టి తన పరిపూర్ణమైన చిత్తము చేయటకే దేవుడు నిన్ను పుట్టించాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆత్మ బలము కలిగిన వ్యక్తి యొక్క శక్తి ఈ లోకములో అపరిమితము అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. అపరిమితము, రైట్ దేవుని బిడ్డలారా. అయితే ఆత్మ బలము కలిగిన వ్యక్తి గురించి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను కదా, ఆత్మ బలము కలిగిన వ్యక్తి యేసు క్రీస్తు యందు ఎంత విశ్వాసము నమ్మకం కలిగి ఆయన వాక్యానికి లోబడి హృదయంలో చేర్చుకుంటూ ఒక పరిశుద్ధమైన జీవితము జీవించడం మొదలు పెట్టినట్లయితే ఆ వ్యక్తి ఆత్మ బలాన్ని పొందుకొని దేవుని కార్యాలను చూపిస్తాడు. అందుకు సాక్షిగా బిడ్డ ఉంటాడని ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము ముతుతుల్యమైనట్టుగా శారా గర్భము ముతుతుల్యమైనట్టుగా ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చపట్లు కొట్టి దేవాది దేవుని గణపడతామో. ప్రియమైన బిడ్డలారా, చూడండి మాట. అతడు విశ్వాసంతో బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై 100 సంవత్సరాల వయసులో మామూలుగా చాలా మంది జీవితాలు ఏముంటుందంటే, ఇక నాకు పిల్లలు పుడతారా, అది జరుగుతా, అసలు అసంభవము అనేటువంటి ఒక ఆలోచన సారా జీవితంలో నెలసరి ఆగిపోయింది. అబ్రహాం చూస్తే కన్నా నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. ప్రియమైన అయితే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి హృదయములో చేర్చుకొని నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నా విషయంలో ఏమైనా చేయగలడు. ఇది ఒక వ్యక్తి జీవితంలో బలహీనంగా ఉన్నప్పుడు తన జీవితంలో ఏమి కూడా సాధించలేడండి. కృంగిపోతాడు, కుమిలిపోతాడు. దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని, దేవుని పట్ల ఉన్న భయాన్ని, దేవునితో నడిచే జీవితాన్ని ఆటోమేటిక్ గా కోల్పోతాడండి. ఆత్మ బలముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోయేంత వరకు దేవుని కార్యాల వరకు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆయన వైపు చూస్తూ బలము కలిగి ఆయన సన్నిధిలోని బలాన్ని అనుభవించి దైవుని దీవెనలు పొందుకుంటాడు. ప్రతి అబ్రహాం జీవితంలో కూడా జరిగిన సంచలనాత్మకమైన భీకర కార్యం ఇదే. 100 సంవత్సరంలో అబ్రహాంకు ధైర్యం ఎలా
వచ్చింది? ఆ నమ్మకం ఎలా వచ్చింది? ఆ పవర్ ఎలా వచ్చింది? అంతగా ఆనుకోవడం ఏంటి అంటే దేవుని వాక్యం పట్ల అతనికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. యేసుక్రీస్తు వాగ్దానం చేసినాడంటే ఖచ్చితంగా చేయగలడు. ఆయన వాగ్దానం చేసి ఆయన రూఢిపరుస్తాడని తన హృదయంలో విశ్వసించాడు, నమ్మాడండి. లోపల వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు 100 సంవత్సరాలు ఏం పొందుకున్నాడంటే బలాన్ని పొందుకొని దైవ కార్యాన్ని రుచి చూచిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రియమిత్రులారా, ఈరోజు వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు. ప్రియమిత్రులారా, నీవు బలహీనుడు కాకుండా శ్రమలు, నిందలు, వేదన, శోధనలు, రకరకాల విపత్తులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు వాటి నుంచి విడుదల పొందుకోవడం ఎలాగే అంటే దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడం. ఇంకా నువ్వు ఆత్మలో బలము కలిగిన వ్యక్తిగా మార్చబడి జీవితంలో ఉన్నతమైన కార్యములను, బలమైన కార్యములను చేయాలి అంటే మాట మార్చి చెప్పమంటారా? సాతాను రాజ్యాన్ని నువ్వు ధ్వంసం చేయాలి అంటే వాక్యానికి హృదయములో చోటిచ్చినట్లయితే, ఈ విశ్వాసముతో నీ యాత్రను కొనసాగించినట్లయితే ప్రభువు నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. అంతేకాదు నీ జీవితంలో ఊహించని కార్యాలు ప్రభువు జరిపిస్తాడు. అంత శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అబ్రహాం జీవితంలో అంత శక్తివంతమైన వ్యక్తిగా ఎలా మార్చబడ్డాడంటే శరీరము బలహీనము, సారము నెలసరి ఆగిపోయింది. అయినప్పటికీ దేవుని వాక్యములో శక్తి తగ్గదండి. ఆ వాక్యము హృదయంలో చేర్చుకున్నప్పుడు శరీరం బలహీనమైన ఆత్మ ఎలా ఉందంటే బలముతో నింపబడిందిగా మార్చబడింది. ఆ నిండు వృద్ధాప్యములో ప్రభువు పాదాలు పట్టుకొని ప్రభు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఘన విజయాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దేవునిలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న ఏ వ్యక్తిని కూడా దేవుడు అలా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీ కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాడు. నీ పట్ల దేవుడి ఆలోచనలు అగోచరములు. నీకు తెలుసా, ఒక అద్భుతమైన మాట చెప్తున్నా ప్రియమిత్రులారా, ఈరోజు వాక్యం ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులకి పనికి రాకపోవచ్చు, లేవు మనుషులు నీ పై రూపాన్ని చూడొచ్చు, నీ జీవితంలో మనుషులు రకరకాలుగా నిన్ను బాధ పెట్టిడొచ్చు. కానీ నిన్ను కన్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను వెలపెట్టుకున్న దేవుడు, రక్తం ఇచ్చుకున్న దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు నీ ద్వారా ఎన్నో బలమైన కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టారు. అయితే నీ జీవితంలో ఒక బలమైన కమిట్మెంట్ తో కూడిన తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమిత్రులారా, ఏంటి ఆ కమిట్మెంట్ తో కూడిన జీవితము లేదా తీర్మానం ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను అని తీర్మానం తీసుకోవాలి. రెండవ తీర్మానం తెలుసా? ప్రభా నాకు ఒక పరిశుద్ధమైన జీవితం ఈ ప్రభా. మూడవ తీర్మానం తెలుసా? నీ శరీర కోరిక నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా వాటిని ఓడించుటకు నువ్వు నీ జీవితంలో తూచా తప్పకుండా బ్రతుకు దినములల్లా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసి నీకు కావలసినవన్నీ అడిగి బలాన్ని పొందుకోవాలి. ప్రియమిత్రులారా, నాలుగో చెప్పమంటారా? యేసుని గురించి నువ్వు ఎంతగా అయితే వింటావో, ఎంతగా తెలుసుకుంటావో, ఎంతగా ఆయనకు నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చి ఆయన వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుంటావో నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ ఎదుట సాతాను రాజ్యం కుప్పకూలిపోద్ది. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన. నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ రోజు వాక్యం విన్నటువంటి ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు చెప్తున్నాడు నిన్ను ఎంత మాత్రము కూడా నిన్ను విడిచిపెట్టనని దేవుడు సెలవిస్తున్నాడు. నీ పట్ల దేవుడి ఆలోచనలు, దేవుడి ప్రణాళికలు ఎంతో 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 ఉన్నతంగా ఉన్నాయండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుడి బిడ్డలారా, నీ ఆలోచనలు వంటివి దేవుడి ఆలోచనలు కాదు, నీ తలంపులు వంటివి దేవుడి తలంపులు కాదు. దేవుడికి ఉన్నతమైనటువంటి ఆలోచనతో, అద్భుతమైన ఒక తలంపుతో నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ పూర్వీకులకు, నీ తల్లిదండ్రులకు, నీ కళ్ళతో నువ్వు చూసిన నీ స్నేహితులకు, నీ చుట్టూ ఉన్న వారికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టాలనుకున్నాడు, నిన్ను పరిశుద్ధురాలిగా దేవుడు నిలబెట్టాలనుకున్నాడు. నీ జీవితంలో ఎదురయ్యే వాటి విషయంలో దేవుడు నీకు విశ్వాసాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఆత్మ బలాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నది దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దైవజనుడు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డా, నువ్వు బలము పొందుకో, నువ్వు బలము పొందుకో, నువ్వు బలము పొందుకో. ఒంటరిగా ప్రార్థన గదిలోకి వెళ్ళిపో, ఉపవాసం స్టార్ట్ చేయి.
ఎడతెగక నీ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచు. అంతేకాదు, నువ్వు ఆత్మీయంగా ఎదగి బలం పొందుకోవాలంటే దేవుడికి నచ్చనిది ఏది చేయకు, చూడకు. పరిశుద్ధతను కలిగి జీవించడానికి మొదలుపెట్టు. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మ బలముగా దిగి వచ్చునుగాక నాయన. తండ్రి, ప్రతి ఆత్మను బలపరచండి నాయన. నీ సాక్షులుగా నిలబెట్టండి నాయన. బలమైన అద్భుతాలు ఈ రోజు వాక్య పరిచయం విన్న ప్రతి బిడ్డలో తను జరిపించండి. ఎంతో మందిని రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చుకున్నావో, వారి వంశములో, వారి ఊరిలో, వారి మండలంలో, వారి కుటుంబం, వారి ప్రాంతంలో, నేను వారు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, పనులకి వెళ్ళే చోట, నా తండ్రి వారు చదువుకునే చోట ఆత్మ బలము కలిగిన వారిగా, లోకములో ఏ మాత్రము కలిసిపోక నాయన ఆత్మ బలము కలిగిన వారిగా వారిని మార్చి నీ కొరకు నిలబెట్టండి నాయన. పరిశుద్ధాత్మ శక్తి వారిని ఒక్కొక్కరి మీదికి అయ్యో వ్రాలుడుగా కానీ ప్రార్థన చేస్తున్నా నాయన. తండ్రి, నీ బిడ్డలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లు కూడా ఇప్పుడే యేసు నామములో అవి కాలిపోవును గాక. పరిశుద్ధత జీవితం అనేది ప్రతి బిడ్డకు యేసు నామములో ఆపాదమస్తకం నాయన వారి మీదికి దిగివచ్చును గాక నాయన, దిగివచ్చును గాక నా ప్రభువా. యేసును గురించి ఎంతగా వింటున్నారు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పరిశుద్ధాత్మను కుమ్మరించి బలంగా ఎవరు నిలబెట్టినట్టుగా సహాయం చేయండి. అంతేకాదు, నీ బిడ్డలకున్న అవసరములు యావత్తు కూడా తీర్చండి నాయన. శాంతిని దయచేసి, సమాధానం దయచేసి నా తండ్రి. ఏ బలహీనత నీ బిడ్డల్లో ఉందో నా తండ్రి, ఆ బలహీనతలన్నీ కూడా తీసివేయండి. చింతలు తొలగించండి నాన్న, నిందలను తొలగించండి నాన్న, అవమానాలను తొలగించండి నా తండ్రి. తండ్రి, నీ పాద సన్నిధులు అడుగుతున్నా, వేటి మార్గముల గుండా నీ బిడ్డలు నడిపిస్తున్నావో ఆ మార్గములలోని తండ్రి అనుభవాలు తరువాత తరానికి ఒక దీవెనకరంగా మార్చండి. ఆ అనుభవాలు తరువాత పొందుకునే గొప్ప దీవెనలు నీ బిడ్డల మీదకి గిన్నె నిండి పొర్లి పోవునట్లుగా దయచేయమని వేడుకుంటూ సమస్తమైన మహిమ నీకే చెల్లిస్తూ యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.